హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్నప్రసాద ఛానల్. ఇలా గర్మాగరం క్యాబేజ్ పకోడీ చేశారంటే పప్పుచారులో కానీ లేదా టిఫిన్ బాక్స్లో కానీ లంచ్ బాక్స్లో కానీ పిల్లలు పెద్దలు అమితంగా ఇష్టపడుతూ తింటారు. అంతేకాకుండా ఈవినింగ్ టైం స్నాక్స్లో కూడా తీసుకోవచ్చు. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా గర్మాగరం క్యాబేజీ పకోడా స్నాక్స్ చేసి పెట్టారంటే అస్సలు బయట ఫుడ్స్కి అలవాటే పడరండి. ఇంట్లో మనం ఏది చేస్తే అది ఇష్టంగా తింటారు. ముందుగా ఏదైనా వుడెన్ టేబుల్ పైన కానీ లేదా వెజిటేబుల్ కట్టర్ పైన కానీ ఇలా క్యాబేజ్ స్లైసెస్ని తీసుకోండి. మధ్యలో క్యాబేజ్కి మందంగా చెక్కులాగా ఉంటుందండి, వాటిని పూర్తిగా రిమూవ్ చేయండి. ఎందుకంటే అది మనం పకోడీలో వేసినా కూడా ఉడకడానికి చాలా టైం పడుతుంది. అందుకనే మీరు చెక్కుని పూర్తిగా రిమూవ్ చేసి ఇలా సన్నగా పకోడాకి కావాల్సిన సైజులో ఇలా కట్ చేసుకోండి. నేను చూపిస్తున్న విధంగా చూసారా? ఇలా కట్ చేసుకుంటే మీకు కూడా సేమ్ ఇదే విధంగా ఇది మినిమం ఒక 100 నుంచి 150 గ్రామ్స్ వరకు వెయిట్ ఉండొచ్చండి. సో మీరు కూడా ఇదే క్వాంటిటీలో చేయాలనుకుంటే ఒక హాఫ్ స్లైస్ అయితే సరిపోతుంది. ఒక బౌల్ తీసుకొని కట్ చేసిన క్యాబేజ్ని అందులో ట్రాన్స్ఫర్ చేసుకోండి. మనం కట్ చేసుకున్న క్యాబేజ్ ముక్కలను పూర్తిగా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇప్పుడు నేను చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటిగా యాడ్ చేయండి. 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1.5 టేబుల్ స్పూన్ బేసన్, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసి పూర్తిగా మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలా ఇలా చేత్తో కలుపుకోండి. అసలు వాటర్ యాడ్ చేయకండి, ఎందుకో మీకు చివరిలో చెప్తాను. తరువాత 1 టేబుల్ స్పూన్ కారం, 1/4 టేబుల్ స్పూన్ పసుపు, చిటికెడు బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ పింక్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం వేసిన పొడులన్నీ ఇలా పూర్తిగా కలిసే విధంగా చేతితో చిదుముకోండి. వాటర్ ఎందుకు యాడ్ చేయొద్దు అని చెప్పానంటే క్యాబేజ్లో మనకి ఆల్రెడీ మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి, అదే సరిపోతుంది. ఇక్కడ మంచి ఫ్లేవర్ కోసం నేను ఫుడ్ కలర్ని కూడా కొద్దిగా యాడ్ చేశాను. మరి మీకు పకోడీ వేయడానికి ఇలా పొడి పొడిగా అనిపిస్తే అప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకోండి. అంతేకాని మొదటే వాటర్ని యాడ్ చేశారో మీకు పకోడీ వేయడానికి అస్సలు వీలవ్వదు. చూసారా, నాకు చాలా తక్కువ క్వాంటిటీలో ఇక్కడ వాటర్ సరిపోయిందండి. 1 to 2 టేబుల్ స్పూన్ సరిపోతుంది, మీరు కూడా ఇదే క్వాంటిటీ తీసుకున్నట్టయితే. కలుపుకున్న క్యాబేజీ పకోడీ మిశ్రమాన్ని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి. అప్పుడు మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ క్యాబేజ్లో పూర్తిగా ఇమురుకుంటాయి. 5 నిమిషాల తర్వాత లిడ్ని రిమూవ్ చేసి ఇలా చూస్తే చూడండి, మనం కలిపిన ఇంగ్రీడియంట్స్ అన్నీ క్యాబేజ్లో పూర్తిగా ఇమురుకొని ఇలా కొద్దిగా మాయిశ్చర్ లాగా తయారయ్యింది. ఇప్పుడు ఒక మందంగా ఉన్న కడాయిలో క్యాబేజ్ పకోడీ వేయడానికి తగినంత క్వాంటిటీలో ఆయిల్ని తీసుకొని ఇలా ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని సేమ్ ఉల్లి పకోడా లాగానే ఎలా అయితే మనము చేతిలో కొద్దిగా ఆయిల్లో డ్రాప్ చేసుకుంటూ ఫ్రై చేస్తామో అదేవిధంగా క్యాబేజ్ పకోడీని కూడా ఇలా కొద్దిగా ఆయిల్లో డ్రాప్ చేస్తూ లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. నిజం చెప్పాలంటే కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి. క్యాబేజ్ పకోడీ చేయడం చాలా సులువు అండి. ఉల్లి పకోడీతో కంపేర్ చేస్తే ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటే మీరు చేసిన వంటలను ఇంట్లో వాళ్ళు పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. వాళ్ళు ఆరోగ్యంగా తినడమే కదా అండి మనకు కూడా కావాల్సింది. ఏమంటారు? నిజమైతే కమెంట్ బాక్స్లో మీరు కూడా ఎస్ అని కమెంట్ చేయండి. అవునా? చూసారా, నాకు క్యాబేజ్ పకోడీ పూర్తిగా ఫ్రై అయింది. ఇలా గెరెటతో ఫ్రై అయిన పకోడీని సపరేట్గా తీసుకోండి. అస్సలు ఆయిల్ కూడా పీల్చుకోదంటే నమ్మండి.
సపరేట్గా ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా మీతో ఉన్న మిగతా మిశ్రమాన్ని కూడా పకోడీలాగా ఇలా వేయించుకొని సపరేట్ ప్లేట్లో కానీ సర్వింగ్ బౌల్లో కానీ తీసుకొని సర్వ్ చేయడమే అండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే అస్సలు నమ్మలేరండి, అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. అవునండి, మేము కూడా ట్రై చేసాము, ఎంత బాగా కుదిరిందో అని మీరే కమెంట్ చేస్తారు. మరీ మీతో ఇంట్లో వాళ్ళందరూ అడిగి మరీ చేయించుకుంటారు. అంత బాగుంటుందండి. రసంలో కానీ పప్పుచారులో కానీ ఏదైనా పులుసుల్లో కానీ నంజుకుంటూ తిన్నారంటే ఇంకా బంపర్గా ఉంటుందండి. మిమ్మల్ని అస్సలు మెచ్చుకోకుండా ఉండరంటే నమ్మండి. ఆహా, మీ చేత్తో ఏది చేసినా అమృతంలా ఉంటుంది అని తీరాల్సిందే రుచి చూసిన ప్రతి ఒక్కరూ. ఇక్కడ మన క్యాబేజ్ పకోడీ పూర్తిగా తయారైన పకోడీని నేను ఒక సపరేట్ ప్లేట్లో తీసుకున్నాను. మరీ ఎక్కువగా వేపకండి, ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఎందుకంటే చల్లారాక మరీ బ్రౌన్ కలర్లో కనిపిస్తాయి. ఇదే విధంగా నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ చేస్తే మీకు కూడా పర్ఫెక్ట్గా క్యాబేజ్ పకోడీ రావాల్సిందేనండి. ఇంత సింపుల్ రెసిపీని ట్రై చేయకుండా ఉంటారా? మరి నచ్చిందా? అయితే మీరు కూడా ట్రై చేసి మీ రెసిపీ పిక్ని నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతూ ట్యాగ్ చేస్తూ కమెంట్ చేయండి. చాలామంది మన వీడియోస్ని ఫాలో అవుతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇలాంటి మంచి హెల్తీ స్నాక్స్ రెసిపీస్ కావాలంటే అన్నప్రసాద ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. మన ఛానల్లో ఎన్నో వెరైటీస్ ఆఫ్ స్నాక్స్ రెసిపీస్ కూడా చాలా ఉన్నాయండి. వాటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అవి కూడా తప్పకుండా మీకు నచ్చుతాయి. ఇలాగే మీ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ ఎల్లప్పుడూ మా ఛానల్ పైన ఉంటుందని కోరుకుంటూ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే సేఫ్, స్టే హెల్దీ.